దయచేసి నిర్గమాకాండము 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయము. మనం ప్రభు యొక్క బలను సమీపించే ముందుగా నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం మార్చి చదువుకుంటాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుంచి మార్చి వారు తుమ్మ కర్రతో నొక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. వాటితో ఆ మందసం మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోత కర్రలను దూర్చవలెను. ఆ మందసము ఉంగరముల్లోనే ఉండవలెను, వాటిని దాని నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనంలో ఉండవలెను. మరియు నీవు మేలి బంగారుతో కరుణాపీఠము చేయవలెను. దాని పొడవు 2 మూరెలున్నర, దాని వెడల్పు 3.5. 21-22 వచనాలు అందరం కలిసి చూద్దాం. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసంలో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనము గల మందసము మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రీతండి ప్రభా, మీ స్తోత్రములు మా వినికిడిలో చదవని లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. మీ వాక్యం మీదకి వస్తున్నాం. దయతో జ్ఞాపం చేసుకునండి ప్రభా. మీ దాసుని దయతో మరుగుపరచండి. నాతో మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఆరాధనలో మీరు సెలవు నీతిగా మీ స్వరము ఎంతో ప్రభావం గలది, బలమైనది ప్రభా. నిచ్చిన మాతండి జలం మీద మీ స్వరమును ప్రభా మీరు వింపింపజేసే దేవుడు ప్రభా. నిచ్చిన మాతండి దయతో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మీ స్వరంతో మీరు నాతో మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ దయగలిగిన ప్రేమ కలిగిన ఆస్తను అప్పగించుకుంటూ ప్రభా తన్ని మీ కృపగలిగిన సహాయం కోరుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఈ దినాలలో మనం ప్రత్యక్ష గుడారం గురించి కొంతమేర ధ్యానం చేసుకుంటూ వస్తుంటున్నాం. ఈ ప్రత్యక్ష గుడారము గురించి మనకు ఈ ప్రత్యక్ష గుడారం మనకు ఏం నేర్పిస్తూ ఉన్నదంటే, మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారము కాబట్టి 12 గోత్రాలకు మధ్యలో ఆ గుడారం వేయబడుతూ వచ్చింది. అలానే ప్రభువు యేసుక్రీస్తు వారు మన జీవితంలో కేంద్ర స్థానంగా ఉండాలని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. రెండవదిగా ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలు వారి క్రయము వారి సమర్పణతో కట్టబడుతూ వచ్చింది. అలాగనే మనము కూడా ప్రభు కొరకు క్రయము చెల్లించవలసిన వారికి ఉంటున్నాం. ఆ ప్రత్యక్ష గుడారము అందరూ కలిసి చేయడం ద్వారా నిర్మించబడినటువంటి గుడారం కనుకనే మనం కూడా కాబట్టి చివరి దినాల్లో కలిసి ప్రభు యొక్క పని చేయవలసిన వారు ఉంటున్నాం. దేవుని ఆత్మ చేత వారు నింపబడి ద్వారా ఆ యొక్క నిర్మాణం యొక్క పనులు జరిగించబడుతూ వచ్చినాయని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. అలాగనే మనం కూడా దేవుని యొక్క ఆత్మ సహాయం చేత ఆత్మతో నింపబడి మనం ప్రభుని సేవించవలసిన వారికి ఉంటున్నాం. ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది దేవుడు ఏమైతే ఆజ్ఞాపించినాడో ఆ ఆజ్ఞ ప్రకారముగా మోషే నిర్మిస్తూ వచ్చినాడు. అలాగనే మనము కూడా ఆయన యొక్క ఆజ్ఞకు లోబడి మనం ప్రభుని సేవించాలని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. అది మాదిరే కాదు, ఇక్కడ మనము 25వ వచనం అధ్యాయము 22వ వచనం చదివిన రీతిగా అక్కడ నుండి ప్రభు మనల్ని కలుసుకునేటువంటి సమయం, దేవుని యొక్క సన్నిధిని అలాగ మనం అనుభవించాలని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. 7వదిగా చివరిగా కాబట్టి ఆ యొక్క మేఘము ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నుంచి ఎప్పుడైతే అది పైకి బయలుదేరుతుందో అప్పుడు వారు ప్రయాణం చేయాలా. ఆ మేఘం ఎక్కడ ఆగుతుందో అక్కడ వారు తమ గుడారంలో వేసుకోవాలంటే దేవుని యొక్క నడిపింపు కింద మనం ఉండవలసిన వారమని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఇది ప్రత్యక్ష గుడారము చూసినప్పుడు మనము సహజంగా నేర్చుకోగలిగేటువంటి కొన్ని పాఠములు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసించడం కొరకే ఆ యొక్క గుడారం నేమని చెప్పినాడు. ఇప్పుడు మధ్యలో ఆ గుడారం వేస్తూ వచ్చినారు. ఆ గుడారంలో 3 భాగాలు ఉంచబడతా వచ్చినాయి. ఒకటేమో మరి వెలుపటి ఆవరణం, ఆ తర్వాత పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో మరి దేవుని యొక్క మందసము అక్కడ ఉంచబడుతూ వచ్చింది.
ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ మనం కొంతమేర ఈ మందసం గురించి జ్ఞాపం చేసుకుని ప్రభు యొక్క బలాన్ని మనం సమీపిస్తాం. ఇక్కడ ఈ యొక్క మందసము అనేటువంటిది అక్కడ ఉంచబడింది. వాస్తవానికి ఈ ప్రత్యక్ష గుడారం ఎందుకని, ప్రభు నేను మీ మధ్య నివసించినట్లుగా కాబట్టి మీరు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారమును, సాక్ష్యపు గుడారమును మన ప్రభు నిర్మించమని చెప్తా వచ్చినాడు. కాబట్టి అది దేవుడు నివసించేటువంటి స్థలం. ఈ దినాలలో కాబట్టి దేవుడు నివసించే స్థలం ఏంటి చెప్పండి? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని అనియు మీరు ఎరుగరా, మీరు తెలుసు. కాబట్టి ఏంటి, ఎవరు దేవుని ఆలయం? నీవు నేనే ఆయన ఆలయం అంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. కాబట్టి నీవు నేను ఏమై ఉన్నాం చెప్పండి? దేవుని ఆలయమైన అది జ్ఞాపం పెట్టుకోవాలా. దేవుని ఆలయం అది ఎంతో పరిశుద్ధమైనది. అలాంటి ఆలయంగా ప్రభు నిన్ను నన్ను చేసుకున్నవాడుగా ఉన్నాడు. మరి ఇదేంటి హెర్మోన్ ఏంటి? ఆలయాలన్నీ కూడొచ్చే స్థలం హెర్మోను. కాబట్టి నీవు దేవుని నివాస స్థలం ఎవరంటే నీవు నేనే. ఇక్కడ అనేకమైన నివాస స్థలముల యొక్క కూడి వచ్చుడు కొరకు చేసిన ఏర్పాటే ఈ యొక్క స్థలం అయి ఉంటున్నది. కాబట్టి దేవుని వాక్యంలో ఈ యొక్క మందసము అనేటువంటిది, కాబట్టి ఈ మందసం యొక్క అనుభవంలో మనం ఉండవలసిన వారుగా ఉంటున్నాం. కానీ కొంతమేరకు మన క్లుప్తంగా కొన్ని మాటలు నేను జ్ఞాపం చేస్తాను. ఈ మందసం అనేటువంటిది ఎలాగ నిర్మించబడతా వచ్చింది? 25వ అధ్యాయము నిర్గమాకాండం 10వ వచనం, నిర్గమాకాండం 25:10 చదవండి దయచేసి. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. ఇక్కడ ఈ మందసం అనేటువంటిది దేంతో చేయమని చెప్పినాడు ప్రభు చెప్పండి? తుమ్మకర్రతో చేయమని చెప్తా వచ్చినాడు. కానీ ఇంకా ఏం కర్ర దేవుని దొరకలేదా అనిపిస్తుంది. ఏమనేప్పటికి కూడా తుమ్మకర్రతో నాకు మందసం చేయమని చెప్పినాడు. వాస్తవానికి తుమ్మకర్రలు ఎక్కడ వస్తున్నాయి? ఎక్కడ దొరుకుతాయి? అరణ్యంలో ఎక్కడ దొరుకుతాయి? అక్కడ ఏమి కూడా అది భీకరమైనటువంటి అరణ్యం, అది అక్కడ చుక్క నీరు కూడా దొరకనేటువంటి స్థలము. అయితే ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? అందుకు దీని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. ప్రభు మోషే ద్వారా ఏమని ఆజ్ఞించినాడు దేవుని ప్రజలకంటే 2వ వచనంలో, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇశ్రాయేలుతో చెప్పుము అని చెప్పి వారు ఏమేమి తేవాలి అనేటువంటి దాని విషయమై తను చెప్తా వచ్చినాడు. దయచేసి 5వ వచనం చదవండి. ఎరుపు రంగు వేసిన పొట్టేల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు. కాబట్టి ఇవన్నీ ఏవేవైతే ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం కొరకు అవసరమైనవో అదంతా ఒక లిస్ట్ ఇచ్చేసాడనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వంట చేయాలంటే వంట కావాల్సినవన్నీ కనుక లిస్ట్ రాసి ఇవన్నీ దేపం అన్నట్లుగా ఇంకా పైన అవన్నీ ఉన్నాయి. నీల ధూమ రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలతో సహా మరి బంగారము, వెండి, ఇత్తడి ఇవన్నీ కూడా మరి అభిషేక తైలం కొరకు సుగంధ సంబారాలు, లేత పచ్చలు, ఇవన్నీ కావాలని చెప్పినాడు. ఇవన్నీ ఎక్కడ వస్తాయి? కాబట్టి ఇవన్నీ కూడా వారు ఐగుప్తులో వారు సంపాదించుకున్నటువంటి వారు ఉన్నారు. వాస్తవానికి వీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు ఐగుప్తులు వారు దోచుకుంటూ వచ్చినారు. కాబట్టి అంటే వారికి కనబడినవన్నీ కూడా వారు తెచ్చేసుకున్నారు. అంటే దొంగతనంగా తెచ్చుకున్నారని కాదు. కాబట్టి ఏవేవైతే మరి వారు ఇస్తా వచ్చినారు, ఏమేమైతే వీరు అడిగారో, ఎవరు ఇశ్రాయేలు అడిగారో అవన్నీ ఐగుప్తులు ఇస్తా వచ్చినారు. ఆ విధంగా వారు సమస్తాన్ని కూడా వారు తీసుకొని వచ్చినారు. అంటే వారికి తెలీదు అరణ్యంలో ఒక ప్రత్యక్ష గుడారం అనే దేవుడు నిర్మించమని చెప్తాడు, ఇవి అవసరం అవుతాయి అనే సంగతి వాళ్ళకి తెలియదు. అయితే వారు తెలియకుండానే రకరకాలైన విషయాలన్నీ కూడా వారు సమకూర్చుకొని తీసుకొని వస్తూ వచ్చినారు. దీని వాక్యంలో నిర్గమాకాండము 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండము 12వ అధ్యాయము దయచేసి 35వ వచనం. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. చదవండి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగు చేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు
ఐగుప్తులను దోచుకుని అంటే ఏదడితే అది చేసినారు. దేవుడు కూడా వారికి ఒక ఇవ్వడానికి కటాక్షం కలుగు చేసినారు. అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్రథమ సంతానం చనిపోయింది, పెద్ద కుమారుడు చనిపోయినాడు, ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఇప్పుడు దాకా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, సేవకులు తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు విని పంపించాలన్నది అనే స్థితిలో ఉన్నారు. అని దేని వాక్యంలో బహుశా మరి కొంతమంది అడిగి ఉంటారేమో, ఆ చెక్కలు ఇవ్వచ్చు కదమ్మా, అమ్మగారు ఇవ్వచ్చు కదా అంటే, అది తీసుకుపోమ్మా. బహుశా మరి అవన్నీ వారి ఎద్దుల బండిలో రకరకాలుగా వారు బయలుదేరి వచ్చినారు కాబట్టి ఇది ఉంటే అవసరం అని చెప్పి ఒకవేళ ఆ తుమ్మకర్రలు ఏమన్నా ఉంటే తీసుకున్నారేమో. కాబట్టి దేని వాక్యంలో వారు ప్రవే చెప్పినాడు, ఏమని చెప్పినాడు, మీ ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున అన్నీ అడిగి తీసుకున్నారు. ఏమేమి అడిగి తీసుకున్నారు? వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు అన్నీ అడిగి తీసుకున్నారు. ప్రభు చెప్పినాడు, మోషేతో చెప్పించినాడు. కాబట్టి అడిగి తీసుకోమని చెప్పని. ఎందుకని అలాగా అంటే దోచుకున్నారంటే దొంగతనం కాదు. ఇక్కడ వారు 430 సంవత్సరాలు వారితో బానిసత్వం చేయించుకున్నారు. వారికి ఏమాత్రం కూడా వారికి జీతం కాదు కదా, సరిగా తిండి కూడా ఇచ్చిన వారు కాదు. కాబట్టి ఎంత కఠినమైన దాసత్వం వారు చేయించుకున్నారు. మరి ఆ యొక్క పిరమిడ్లు ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతారు. అంతంత పెద్ద రాళ్ళు నిర్మాణంలో అంత పైకి అంత ట్రయాంగిల్లో ఎలాగ తీసుకుపోయినారని వాళ్ళకి చాలా. అందుకని ప్రపంచ 7 వింతల్లో ఐగుప్తున్నటువంటి పిరమిడ్లు కూడా ఒక 7 వింతలో ఒక వింతగా మనకు తెలుసు. కాబట్టి అది వాస్తవికంగా మరి ఏ కాలంలో ఆ పిరమిడ్లు కట్టారనేటువంటిది శాస్త్రవేత్తలు చెప్పిన సమయము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న సమయమే అనేటువంటిది నిర్ధారణ అయింది. కానీ ఎంత కఠినమైన పని చేయించుకున్నారు. వాళ్ళు ఏం పెట్టినారండి, ఏమి ఎంత అన్యాయంగా మరి అమ్మ ఏమన్నా ఉంటే పెట్టమనంటే ఏంటి, దోసకాయలు వండుకున్నాం కదా, ఒకటి మిగిలిపోయింది, అది ఇచ్చి పంపించు అంటే అది తీసిపోయి వండుకున్నారు. కూరగాయలు నిన్నటి ఉన్నాయి కదా, ఈరోజు ఫ్రెష్ కూరగాయలు తెచ్చాను వాళ్ళకి ఇచ్చి పంపించే అని ఆయన అంటే వాళ్ళకి ఇచ్చి పంపించే కూరగాయలు, దోసకాయలు, వాళ్ళు అదే చేసిన పని. ఎంత కఠినమైన దాసత్వం చేసుకొని. దేవుడు ఎప్పుడు కూడా ఎవరుగా చెప్పండి, అన్యాయసుడు కానే కాడు. కాబట్టి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా, ఏదన్నా నీకు అన్యాయం జరిగితే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరంలే, అల్లాడిపోవాల్సిన అవసరంలే. కాబట్టి మన దేవుడు న్యాయంగా నీకు రావాల్సింది తగిన సమయంలో తగిన విధానంలో ఆయన ఇప్పిస్తాడు. వారు 400 ఎంత వారి కూలి ఎంత అండి లెక్కేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉదాహరణకు అనుకో, ఈ కాలానికి మనం కౌంట్ చేసుకుంటే ఒకవేళ బేల్దాల కంటే ఇప్పుడు 700 ఎంత ఇస్తున్నట్టున్నారు. కూలోళ్ళు అనుకున్నా కూడా 500 రూపాయలు. 500 అంటే అప్పుడు ఎంత అవుతుంది, నెలకు ఎంత అవుతుంది, నెలకు రోజుకి 500 అంటే 15,000 రూపాయలు అవుతుంది. 15,000 రూపాయలు అంటే అప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుంది, 1,80,000 రూపాయలు అవుతుంది. అంటే అప్పుడు 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 18 లక్షలు అవుతుంది. అట్లా 100 సంవత్సరాలకి ఎంత అవుతుంది, దాదాపుగా 1,80,00,000. 100 సంవత్సరాలకే ఒక్కలకి ఒక్క కూలి వేసుకున్నా కూడా ఎంత వాళ్ళు బిగబట్టుకున్నారు. అయితే దేవునికి స్తోత్రములు, అదంతా ప్రభు ఇప్పించేసినాడు. కాబట్టి అన్ని అడిగి తీసుకున్నారు, వస్త్రాల దగ్గర నుంచి అన్ని అడిగి తీసుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఎందుకని ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇప్పించినాడు. 2 ప్రాముఖ్యమైన సంగతుల కొరకే ప్రభు వారికి అవన్నీ ఇప్పించినాడు. మొట్టమొదటిది దేని కొరకంటే దేవుని మహిమ కొరకు, దేవుని కార్యముల కొరకు వినియోగించడం కొరకు అవన్నీ అవసరమైంది. కాబట్టి ప్రభు ఎందుకు కొరకై ఇశ్రాయేలు ప్రజలకు ఇంత దోపుడు సొమ్ముగా వారి కష్టార్జితం అంతటిని ఇచ్చాడంటే అది వారి కష్టార్జితమే, దానికి ప్రతిఫలమే. అయితే అది ఎంత ఎందుకోసం ఇచ్చాడంటే అదిగో దేవుని ఇంటి కొరకై, ప్రత్యక్ష గుడారం కట్టబట్టు కొరకై, దేవుని మందిరం కొరకై అయినటువంటి అక్కర తీర్చబడవలసి ఉన్నది. అది మొదటి కారణం. రెండవ కారణం, దేవుడు ఎందుకు కొరకై వారికి అవన్నీ ఇచ్చినాడు, వారి యొక్క అవసరాలు తీర్చబట్టు కొరకై. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము, 2వ అధ్యాయము దయచేసి 6వ వచనం. మీరు రోకలిచ్చి, కాబట్టి శేయరు మన్యంలో గుండా వారు వెళ్తూ వచ్చినారు. ఆ కనాను దేశం స్వతంత్రించుకుంటూ కొరకాయి. అది ఎవరికి ఇచ్చినాడు ప్రభు, మరి ఏశావుకి ఇచ్చినాడు. 4వ వచనం, శేయరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పూర్వీకులు. కాబట్టి ఏశావుకి ఇచ్చినాడు. ప్రభు అన్నాడు, దాంట్లో కొంత భూమి కూడా నేను ఇవ్వనని చెప్పినాడు. మరి ఏం చేయాలా? 6వ వచనం, మీరు రోకలిచ్చి, కాబట్టి మీరు అప్పటికి మన్నా ఆగిపోయింది. కాబట్టి వెళ్ళేటప్పుడు మీకు ఆహారం కావాలంటే వారికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా. తర్వాత
కాబట్టి నీళ్ళు కూడా అమ్మితే డబ్బులు ఇచ్చి కొనాల్సిందే, ఎవరికి ఇస్తే పర్వాలేదు, డబ్బులు ఇస్తే కొనాల్సిందే. వాళ్ళు ఎంత రేటు చెప్తారో అంత రేటు పెట్టి కొనాల్సిందే. అంటే ఇప్పుడు ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు, ఎక్కడి నుండి వస్తాయి? కాబట్టి అందుకని వారి అవసరాలు తీర్చబట్టు కొరకై ప్రభు ఏం చేసినాడు, కాబట్టి వారి కష్టార్జితమును ప్రభు వారికి ఇప్పించేసినాడు. అందుకని దేవుని ప్రజలంగా జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు మనకి ఇచ్చేటువంటిది దేని కొరకు అనంటే, ఒకటి దేవుని యొక్క మహిమార్థమై ఖర్చు పెట్టడానికి, రెండవదిగా మన అవసరాలు తీర్చుకోవడానికి. అందుకని దేవుని పిల్లలుగా లగ్జరీస్గా ఉండడం కొరకు అభ్యాసం చేసుకోకూడదు. నేను తప్పేమీ లేదు, నేను దాన్ని నేరమని చెప్పను. కనుక ప్రభు అలాంటి ఆధిక్యత ఇస్తే, అలాంటి లగ్జరీస్గా నువ్వు ఉండడము నువ్వు ఆశిస్తే సంతోషమే. అయితే ఒకటి మాత్రం ప్రాముఖ్యమైంది, నిత్యత్వములో అది లెక్కించబడదు. నువ్వు భూమి మీద ఎంత లగ్జరీస్గా నువ్వు జీవించావు, ఎంత సుఖపడ్డావు అనే దాని విషయమే ఏ మాత్రం కూడా అది లెక్కలోకి రానే రాదు. ప్రభు వచ్చినటువంటి ఆ రాకడలో మరుక్షణము, కాబట్టి అవన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. కానీ నువ్వు ఇంత పొలము సంపాదించినావు కదా బిడ్డ, దానికి ప్రతిగా ఈ బహుమానం అంటూ ఏది కూడా నిత్యత్వంలో ఉండదు. అందుకని దేవుని యొక్క ప్రజలు, అందుకనే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉండాల్సిందే. ఏం కారుకుంటా రేకుల్లో ఉండాల్సిన పని లేదు. మంచి రేకులు వేసుకోవచ్చు, ఖరీదైన వేసుకోవచ్చు, అయినా అది ఇబ్బంది ఉంటే చక్కగా స్లాబ్ వేసుకోవచ్చు, కంఫర్టబుల్గా విశాలంగా గదులు కట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మనకిచ్చేటువంటి కష్టార్జితం ఏదైతే ఉందో అది మన అక్కర తెచ్చబట్టి కొరకాయి. తలంపు ఏంటంటే దేని ఒక వాక్యంలో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు, కాబట్టి ఆ యొక్క మందస్సం అనేటువంటిది ఎలా కట్టబడుతూ వచ్చింది, తుమ్మకర్రతో. కానీ అంత కాలము వారు చేసిన పనంతా కూడా దేవుడు మొత్తం ఒకేసారి ఇప్పించేసినాడు. ఎంత బంగారమో ఎంత వెండో మొత్తం తీసుకొని వారు ఐగుప్తు నుండి బయలుదేరినారు. అయితే దేని వాక్యం ఇంకా ఈ భాగం విషయమే నేను పక్కకు పోను. కానీ నిర్గమాకాండం 25వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ప్రభు మందస్సం, ఆయన నివసించుడు కొరకై అనేటువంటి మందస్సం ఏర్పాటు చేయడానికి ఏ కర్ర కావాలని చెప్పినాడు చెప్పండి? తుమ్మకర్ర కావాలా. ఇక్కడ తుమ్మకర్ర, ఈ మందస్సు విషయమై 4 సంగతులు నేను క్లుప్తంగా 4 సంగతులు జ్ఞాపం చేసి ముగించేస్తాను. ఈ తుమ్మకర్ర అనేటువంటిది, ఈ తుమ్మ చెట్టు మీకు తెలిసి ఉండొచ్చు చాలామందికి, అది ముళ్ళ చెట్టు అన్నమాట. కానీ ఆ చెట్లు ఎవరు కూడా ఎక్కలేరు, గొడ్డలతో కొట్టి చెట్టును వేరు చేసి కొంచెం కొట్టాల్సిందే, కానీ అది ముళ్ళతో ఉండేటువంటి చెట్టు. కాబట్టి ఇక తుమ్మకర్ర ఈ ముళ్ళు ఏం చూపిస్తామని అంటే, ఎవరు కూడా ఆ చెట్టు ఎద్దుకు రావడానికి అది ఇష్టపడదు, ఎవరు పోలేరు. మరి అది ఆ చెట్టు అనుమతించదు. ఎందుకంటే ఒకవేళ వెళితే వాళ్ళకి చాలా పొదునుగా ఉంటాయి, చాలా షార్ప్గా పొడవుగా ఉంటాయి తుమ్మ ముళ్ళు. ఎప్పుడైనా పొలాల్లో పనికి వెళ్ళినప్పుడు తుమ్మ ముళ్ళు కూర్చుంటే దానికి చాలా అంటే మామూలు ముళ్ళు కంటే ఎంతో ప్రమాదకరమైనది ఎంచి దాని కొరకే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ తలంపు ఏంటంటే, కానీ ఈ తుమ్మ ముళ్ళు అనేటువంటిది ఏం చేస్తుందంటే, కానీ ఎవరైనా కూడా మనుషులు దాని దగ్గరికి స్వతంత్రంగా వెళ్ళలేరు, ఆ చెట్టును తాకలేరు, ఎక్కలేరు. అంటే ఈ ముళ్ళు మనకి ఏం చూపిస్తూ ఉందంటే, ప్రభు నీకు నాకు సమీపానికి రాకుండా ఆటంకకరంగా అభ్యంతరకరంగా ఉండేటువంటి బలహీనతలకు గుర్తుగా ఉన్నది. కాబట్టి దేవునికి విరోధమైన సంగతులు మన జీవితాల్లో ఏవైతే ఉన్నాయో వాటికి ముళ్ళు జ్ఞాపకముగా మరి గుర్తుగా ఉంటున్నాయి. అయితే ఈ యొక్క మందస్సం కట్టబట్టు కొరకై ఏం చేయబడాలా? ఆ ముళ్ళు అన్నీ కూడా చెక్కబడాలా, ఏ ఒక్క ముళ్ళు కూడా ఉండడానికి లేదు. కాబట్టి ప్రభు నీలో నాలో నివసించాలంటే, నేను ప్రభువుకు నివాసయోగ్యమైన స్థలంగా సిద్ధపరచబడాలంటే, మన జీవితంలో కూడా దేవునికి ఆయాసకరమైంది, దేవునికి విరోధమైనది ఏది కూడా నా జీవితంలో ఉండకూడదు. సంపూర్ణంగా అవి తొలగించబడాలా, సంపూర్ణంగా అవి తీసివేయబడవలసి ఉన్నది. మనం చూస్తూ వచ్చినాం కదా, నీ పాలెం పరిశుద్ధంగా పెట్టమని చెప్పిన సందర్భంలో ప్రభు ఏమన్నాడు? అసహ్యమైనది దేనినైనను చూచి యెహోవా మిమ్మును విడిచిపోకుండానట్లుగా నీ పాలెమును ఎలా ఉంచమని చెప్పినాడు ప్రభు? పరిశుద్ధంగా ఉంచమని చెప్పినాడు. అంటే భౌతికమైన పరిశుద్ధతే దేవుడంతా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, భౌతికంగా దేవుని దృష్టికి అసహ్యమైనది ఏదైనా పెంట కానీ ఇంకేదైనా కానీ కనబడితే ప్రభు నేను విడిచెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు, కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలు మనం నివాస స్థలంగా ఉన్న మనం ఎంత పరిశుద్ధంగా ఉండవలసిన వారం. మన పరిచయమైన వచ్చిన భాగమే అది. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పారెంలో సంచరించుచుండను గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి
నిన్ను విడవకుండునట్లు. కాబట్టి ఈ ముళ్ళు ఏం చూపిస్తామని అంటే, మన జీవితంలో దేవునికి అసహ్యమైనవి, దేవునికి విరోధమైన వాటికి గుర్తుగా ఉన్నది. ఈ ముళ్ళు మన జీవితంలో కలిగి ఉన్నంత వరకు కూడా కనుక ప్రభువు మనతో ఉండజాలడు ఆయన. కాబట్టి ఆయన నివాసయోగ్యమైన మందసంఘం నిర్మించబడ్డ కొరకాయ మొదటి నియమం ఏంటంటే ఆ ముళ్ళన్నీ కూడా తొలగించబడవలసి ఉన్నది. రెండవదిగా ఈ తుమ్మ చెట్టును కాబట్టి ఆ ముళ్ళు తొలగించిన తర్వాత అంతటితో సరిపోదు. ఆ యొక్క మందసముగా అది సిద్ధపరచబడ్డ కొరకాయ ఏం చేయబడాలా? అది నునుపుగా చేయబడాలా. అంటే మనకు బాగా తెలుసు, పరిచయం మనకు కూడా యాప చెక్కలు అవన్నీ చెట్లు చేసేటప్పుడు వాటిని ఏం చేస్తారు? కాబట్టి రకరకాల సాధనాలు ఉపయోగిస్తారు. ముందు పెద్ద రంపాలు ఉపయోగించి వాటిని షేప్లోకి వస్తారు. ఆ తర్వాత దాన్ని నునుపు చేయడానికి మరొక రకమైనటువంటి ఏమంటారంటే వాడి తోపుడు ఏదో అంటుంటారు, వాటిని ఇట్లా అంటుంటే నునుపు అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా నునుపు చేయడానికి రకరకాల పేపర్లు ఉపయోగిస్తారు. తలం మీదంటే కాబట్టి ఆ ముళ్ళు తీసివేయబడుతుంటే అది మందసంగా చేయబడదు. అదేం చేయబడాలా? దాంట్లో ఉన్నటువంటి ఎత్తు తగ్గులన్నీ కూడా అది మరి చదునుగా చెక్కబడి అది నునుపుగా చేయబడాలా. అంటే దేవుని వాక్యంలో ఈ మందసం అనే అనుభవంలోనికి నేను ఎప్పుడు రాగలుగుతామంటే, మనము కూడా ఎలా ఉండాలా? నీలో నాలో కరుకుతనము ఏదైతే ఎత్తు తగ్గులున్నాయో అవన్నీ కూడా ఏం చేయబడాలా? అవంతా కూడా నునుపుగా చేయబడాలా, అదంతా తొలగించబడాలా. అప్పుడే ప్రభు చేత మన యోగ్యమైన పాత్రలుగా చేయబడతాం. అప్పుడే ప్రభు నీలో నాలో ఆయన వసించేటువంటి వాడుగా ప్రభు ఉండగలుగుతాడు. దేవుని వాక్యంలో అందుకని దావీదు మనకు తెలుసు కదా, ఏమంటారు, గొల్యాతును జయించేటప్పుడు ఏటిలోనికి వెళ్ళినాడు. ఏటిలోనికి వెళ్ళి ఏ రాళ్ళు నేర్చుకున్నాడు అతను? గులకరాలు నేర్చుకున్నాడు. నున్నటి గులకరాలు నేర్చుకున్నాడు. 5 ఏరుకున్నాడు. మొదటి రాయికే మరి తను మరి ఏమంటారు గొల్యాతు పడిపోయినాడు. కానీ ఎలాంటి రాళ్ళు ఏరుకున్నాడు? నున్నటి గులకరాళ్ళు. దయచేసి రండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము. మొదటి సమూయేలు 17వ అధ్యాయం దయచేసి 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్ళని ఎరుకున్నాడు. ఏటిలో రాళ్ళు ఎట్లా అవుతాయండి? నున్నగా అక్కడ నీటి ప్రవాహం ఏర్పడక మునుపు అవి కూడా వంకటింకలు రాళ్ళే, అన్నీ కూడా కొస్సులా ఉండేటువంటి రాళ్ళే, అన్ని రాళ్ళంటే రాళ్ళే. అయితే ఆ జల ప్రవాహంలో ఆ ప్రవాహం యొక్క తీవ్రతను బట్టి ఆ రాళ్ళు ఏమవుతుంటాయి? ఒకదానికి కూడా రాసుకొని దొలుతూ ఉంటాయి. అంటే ఒక దినంతో జరిగే ప్రక్రియ కాకపోయినప్పటికీ కూడా కాబట్టి అవి రాసుకొని దొల్లుడు ద్వారా ఆ రాపిడికి ఏమవుతుంది? దాంట్లో ఉన్నటువంటి అంచులన్నీ కూడా ఏమైపోతాయి? నున్నగా చేయబడతాయి, చదును చేయబడతాయి. కానీ దినాలలో దేవుని యొక్క ప్రజలంగా మన జ్ఞాపం చేసుకోవాలా. కానీ నేను ప్రభు నివసించడానికి యోగ్యమైనటువంటి మందసమే కనుబలో నేను ఉండాలంటే మన జీవితంలో కూడా కాబట్టి ఏవైతే కరుగుతనం ఉన్నదో, ఏదైతే ఎత్తు తగ్గులు ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేయబడాలా? నునుపు చేయబడాలి. నునుపు చేయబడాలంటే ఎలా చేయబడాలా? రాపిడి అవసరం. దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క ఆత్మ చేత, సహవాసం ద్వారా ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలా? మిగతా విషయాలు ఉన్నాయి. ధైర్యపరచుకోవాలా, బలపరచుకోవాలా, ఒక మరి సడలే మోకాలను బలపరచుడని ఉంది, అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఏం రాయబడింది? ఒకరికి ఒకరు ఏం చేయాలా? హెచ్చరించుకోమని రాయబడింది. ఒకరు ఏం చేయమని రాయబడింది? బుద్ధి చెప్పుకోమని రాయబడింది. కాబట్టి ఈ రాపిడి అవసరం. కానీ ఎప్పుడైతే ఈ రాపిడి కింద మనం ఉంటామో అప్పుడు ఏం చేయబడతామంటే నూతనపరచబడతాం. మనకి ఇష్టం లేదే, రాపిడి ఇష్టం లేదే. మనకేమి ఇష్టం ఉంటుంది చెప్పండి? వాగ్దానాలు ఇష్టం. కానీ ముఖ్యంగా లౌకిక సంఘ కాలంలో మనకు కావాల్సింది ఏమిటంటే గద్దింపులు కావాలా. మనకు ప్రార్థన చేసుకోవాలా, ప్రభా మమ్మల్ని సరి చేసే వాళ్ళు మాకు దయచేయి. వర్తమానికి పంపించినప్పుడు ప్రభా మాకు బుద్ధి చెప్పేటువంటి వర్తమానికులు పంపించు. కఠినంగా ఇంకా ఏవైతే మేము తలవొగ్గుకున్నామో తలవొగ్గునట్లుగా నీ వాక్యానికి చేయనట్లుగా మాకు ఉపదేశించమని ప్రభుత్వం మనం చెప్పాలా. వాస్తవానికి ఆశీర్వాదానికి మూలము, వాగ్దానాలకి మూలము ఆజ్ఞలు. ఆజ్ఞలు లేకుండా వాగ్దానం లేదు, ఆజ్ఞలు లేకుండా ఆశీర్వాదం లేదు. కానీ ఎన్నోసార్లు ఆశీర్వాదం మంచిదే. నేను ఆశించబడ్డ కొరకే పిలువబడ్డాం. ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించినాడు? తండ్రి దేవుడు
తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ యొద్దకు పంపిన అని అంటాడు అపోస్తలుల 3వ అధ్యాయం చివరి వచనంలో. కాబట్టి ఆశీర్వదించుకొనకే మనం ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. అయితే నియమం ఏంటి? ఎలాగ ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటాం? కానీ నునుపు యొక్క అనుభవంలోనికి మనము తీసుకుని రాబడవలసిన వారుగా ఉంటున్నాం. అందుకనే 119వ కీర్తనకారుడు చూడండి దేని గురించి రాసినాడు? ఎక్కడ కూడా వాగ్దానాల గురించి రాయలే. కట్టడల గురించి రాసినాడు, న్యాయ విధుల గురించి రాసినాడు, ఆయన ధర్మశాస్త్రం గురించి రాసినాడు, ఆజ్ఞల గురించి రాసినాడు. 1-2 వచనాలు నేను జ్ఞాపం చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. కీర్తన గ్రంథం 119వ కీర్తన. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట. ఏంటి ఆజ్ఞ తెలిసిన? నా ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలి. అది ఆజ్ఞను అనుసరించాలని చెప్పి అంటే ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా చేయాలి అనేది. ఏం ఆజ్ఞ ఇస్తున్నాడు ఆయన? ఒకే ఆజ్ఞ ఇస్తున్నాడు. నా ఆజ్ఞలు గైకొను అని ఆజ్ఞ ఇస్తున్నాడు. కాబట్టి దేని వాక్యం 119వ కీర్తన దయచేసి 4వ వచనం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. జాగ్రత్తగా గైకో. నా ఆజ్ఞలు ఏవైతున్నాయో జాగ్రత్తగా గైకొనుమని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. దేని వాక్యంలో సమూయేలు వలెమని చెప్పాలా? నీ దాసుడు ఆలకించుచున్నాడు, వాగ్దానం నిమ్ము అనాలా? మనం ఏమనాలా? నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఏమిమ్ము? ఆజ్ఞ నీ ప్రభువా. ఇంకా ఉపదేశం కాదు, బతిమలాడడం కాదు. ఎందుకంటే నా ముందు ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, నిత్యత్వం ఉంది, ఎన్నో సిద్ధపరచమైన బహుమానాలు ఉన్నాయి. అవన్నీ నేను పొందాలా, వాడిని నేను పోగొట్టుకోకూడదు. అందుకని నీ దాసుందో నీ చెప్పు. ఏమని చెప్తావో తెలిసిన? ఇట్లా చెయ్యని చెప్పు, అంతే ప్రభా నేను చేస్తా. ఇట్లా చేయొద్దని చెప్పి అంతే నేను చేయకుండా ఉంటాను. ఆజ్ఞనేమో ఈమె కీర్తనగాడు అంటున్నాడు, ఆజ్ఞలను ధ్యానిస్తాను అంటున్నాడు. 15వ వచనం. నేను నీ ఆజ్ఞలను దేన్ని ధ్యానిస్తున్నాడంట? దేవుని ఆజ్ఞలు ధ్యానిస్తూ ఉంటున్నాడు. ఇంకా కింద భాగానికి వస్తే ఇంకొక వచనం చూద్దాం. 32వ వచనం. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు. దేని కొరకై హృదయం విశాలం? అంటే దేవుని యొక్క ఆజ్ఞలు స్వీకరించడం కొరకై. ఎన్నోసార్లు మనకు దేవుని ఆజ్ఞల కొరకై మన హృదయం ఎంతో సంకుచితంగా ఉంటుంది, స్వీకరించలేం. ఆజ్ఞలు అయిపోవాల్సిందే, అంత ఇరకాటంగా ఉంటుంది మన హృదయం. కాబట్టి ఈ కీర్తనకారుడు తన హృదయాన్ని ఏం చేశాడంట? విశాలపరుచుకున్నాడు. దేని కొరకు? ఆజ్ఞల కొరకు. ప్రభా ఎన్ని ఆజ్ఞలు ఇస్తావు అవన్నీ నేను స్వీకరించడానికి నా హృదయాన్ని నేను విశాలపరుచుకున్నాను. కింద ఏమన్నాడు? నేను నీ ఆజ్ఞల అంటే అర్థం ఏంటి? అంటే రోడ్డు లేకుండా పొలాల్లో ముళ్ళలో పోవాలంటే మనం పోలేం. మార్గం ఉన్నప్పుడు, దారి ఉన్నప్పుడు, తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు ఉన్నప్పుడు సంతోషంగా పరిగెత్తుకుని పోతాం. అంటే ఈ మనుషులు, ఈ కీర్తనగాడు ఏమంటున్నాడంటే నీ ఆజ్ఞల మార్గం అంటే దేవుని ఆజ్ఞలు తనకు ఎలా ఉన్నాయంటే ఎంత కంఫర్ట్గా ఉన్నాయి, ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి, ఎంత అవి తనకు సౌఖ్యాన్ని కలిగించేటువంటివిగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మందసం యొక్క అనుభవంలో రెండవ మరి మాట ఏం చూపిస్తూ ఉందంటే, మొట్టమొదటిగా ముళ్ళు తొలగించడం మాట మాత్రమే కాదు, కాబట్టి దేవునికి విరోధమైనవన్నీ కూడా తొలగించబడటం మాత్రమే కాదు, కలంకము ముడతాటిది మరి ఏది లేకుండా తొలగించబడటం మాత్రమే కాదు, దేని వాక్యంలో ఏం చేయబడాలంటే మనము నునుపుగా చేయబడవలసిన వారికి ఉన్నాం. సహజంగానే ఇప్పుడు నేను చెప్పేది వాక్యంలో రాయబడినప్పటికీ కూడా సహజంగా మందస్సము చేయుట కొరకైనటువంటి ఆ యొక్క పద్ధతుల విషయమై జ్ఞాపం చేసి మాటలు జ్ఞాపం చేస్తున్నాను. కానీ మూడవదిగా మందస్సము చేయుట కొరకై ఏం చేయబడాలా? ఒక చెక్కతో మరొక చెక్క ఏం చేయబడాలా? కలపి మేకులతో కొట్టబడాలా. కాబట్టి అంటే ఈ మాట మనకి ఏం చూపిస్తుందంటే, ఈ యొక్క మందసం యొక్క అనుభవంలోనికి మనం వచ్చుట కొరకై మనం ఒకరితో ఒకరు ఎలా ఉండాలి చెప్పండి? కలిసి ప్రభువును సేవించాలా. నేను కాదని చెప్పట్లేదు. నీ సహోదరుడు నీ సహోదరి ఏదైనా బలహీనతలో నష్టంలో ఉంటే తప్పకుండా ప్రేమపూర్వకంగా హెచ్చరించాల్సిందే, మంచి మనసు హెచ్చరించాల్సిందే. సహోదరుడా సహోదరి ఈ విషయంలోనూ మారకపోతే ఏ మాత్రం నీకు మేలు కలగదని చెప్పాల్సిందే. ఆ విషయాన్ని మనం పక్కన పెడితే దేవుని ప్రజలంగా మనం ప్రభువును సేవించాల్సిన విధానం ఏంటి? ఒకరితో ఒకరు కలిసి ప్రభువును సేవించాలి. అందుకనే దేవుని వాక్యం ఎన్నో సంగతులు రాయబడినాయి. ఏమని రాయబడింది? సహోదర ప్రేమ మీరు నిలవరముగా ఉండనీయుడు అని అంటాడు. ఒకరిని ఒకడు మిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ఉండమని చెప్తాడు.
కానీ ఈ దినాలలో ఈ కలిసి పని చేయటం అనేటువంటి అనుభవంలోనికి ఎన్నోసార్లు రాలేకపోతున్నాం. దేవుని ప్రజల విషయమైనటువంటి మన వైఖరి, మన విధానం అనేటువంటిది ప్రత్యేకతను కనబరచలేకపోతున్నాం. ఇప్పుడు ఉదాహరణ చూడండి, అంతా ఒకటేనా? ఇప్పుడు ఉదాహరణకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, నీ కారు డ్రైవ్ చేయడానికి ఒక డ్రైవర్ని పెట్టుకున్నావు. అంటే అవసరాన్ని బట్టి అంటే మళ్ళీ అతను కాకపోతే ఇంకొకరు అట్లా పెట్టుకుంటా ఉన్నాం. సో ఆ డ్రైవర్ అండి ఎట్లా బాగా మంచిగానే చూస్తాం. ఆ డ్రైవర్ అయినా మనిషే కదా, మనకు సహాయపడుతున్నాడు, జీతం ఇచ్చినా కూడా అన్నట్లుగా ప్రేమగానే చూస్తాం, మంచిగానే చూస్తాం. తర్వాత మన ఇంటికి మన అక్కల్లో, మన చెల్లెల్లో, మన బాబాయో, పిన్నో వస్తారు. వాళ్ళని ఎట్లా చూస్తాము? డ్రైవర్ లాగానే చూస్తామా? వాళ్ళు నేరుగా వచ్చేస్తారు లోపలికి. డ్రైవర్ నేరుగా లోపల రాడు. అంటే డ్రైవర్ నేను కించపరిచి మాట్లాడలేదు, కానీ చెప్తున్నాను, అర్థం కావడానికి చెప్తున్నాను. వాళ్ళతో వేరుగా ఉంటుంది, ఎంత సన్నిహితం ఉంటుంది. కాబట్టి వారి విషయం ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అట్లా కాకుండా డ్రైవర్నేమో లోపల పిలిచి చేసేసుకొని ఆయనకి అన్ని బీరువాలు తెరిచి అన్ని అధికారాలు ఇచ్చేసి, మా అక్కో, మా పిన్నో, మా బాబాయ్ వస్తే బయటకు వచ్చి ఏం కావాలా, ఎందుకు వచ్చామని అడిగి బయట నుంచి పంపించాను అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? దీనికి మైండ్ అంతా దొబ్బినట్టుంది, మానసిక రోగం వచ్చినట్టుంది అనుకుంటారు కదా. అంటే తలంపు ఏంటంటే ఎంత వ్యత్యాసం అని కనబడుతుంది. దేవుని ప్రజలుగా జ్ఞాపం చేసుకోవాలా. అంటే అట్లని డ్రైవరు అంటే ప్రేమ ఉండకూడదని కాదు, తనకు సహాయపడాలని మనసు ఉండకూడదని కాదు, తన విషయం మంచి ఉద్దేశము ఉండకూడదని కాదు. అయితే తనతో వ్యవహరించేటువంటి విధానానికి, మన సొంత వారితో వ్యవహరించే విధానానికి వ్యత్యాసం ఉంటుంది కదా. మన సొంత బంధువులు, వాళ్ళ బాబాయి, పిన్ని, రకరకాల వారితో వ్యవహరించే తప్పలేదు, ప్రేమించాల్సిందే. అయితే వారితో వ్యవహరించేది, దేవుని ప్రజలతో వ్యవహరించేది ఒకటేనా చెప్పండి? ఒకటిగానే ఉండాలా? అదేమో భౌతికమైన, మానవ సంబంధమైన, రక్తం బట్టి కలిగిన బంధం. కానీ ఈ ప్రభు పిల్లలుగా మన బంధం ఎలాంటిది? అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగినటువంటి బంధం ఇది. ఈ దినాలలో ఇందుని బట్టి మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేకపోతామంటే, ఈ దైవికమైనటువంటి ఐక్యత అనేటువంటిది ఎన్నోసార్లు దేవుని ప్రజల మధ్య శత్రువు లేకుండా చేస్తాడు. అందుకు 133వ కీర్తన మనం చూడాల్సిన అవసరం లేదు. మొదటి వచ్చిన మనకు పరిచయమైన వచ్చినమే, సహోదరులు చదవండి, ఐక్యత కలిగి నివసించుట. కాబట్టి ఐక్యత దేని కొరకు? ఐక్యత కలిసి నివసించుట కొరకైన ఐక్యత, పైపైన ఐక్యత కాదు. ఏమంటారంటే నేను ఆ చెక్కతో కలవను, ఆ చెక్క నాతో కలుపు అని అంటే, నువ్వు ఒక చెక్క మొక్క, నేను ఒక చెక్క మొక్కే, మందసం కాలేం. ఆ మందసం అనేటువంటిది చూడండి, ఒక టేబుల్ ఉంది, ఇది ఎంత చక్కగా అమర్చారు చూడండి. ఈ చెక్క కోణం వేరు, ఆ పక్క నుండి వచ్చిన చెక్క కోణం వేరు. అయితే ఇది ఇమిడిపోవడానికి చక్కగా గాడి కొట్టి ఒకే చెక్కగా, అదంతా ఒకే చెక్కలా కనబడేట్లుగా ఆ యొక్క పనివాడు దాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుని వాక్యంలో మన జ్ఞాపం చేసుకునేటువంటి నియమం ఏంటంటే, దేవుని ప్రజలముగా కాబట్టి ఒకరితో ఒకరు కలిసి మనం ప్రభువును సేవించాలా. కాబట్టి విడదీ లేకుండా ఉండేటువంటి ఐక్యతలోనికి మనం తీసుకురాబడాలి. ఇది దేవుని ఆత్మ కలుగు చేస్తుంది. దాని కొరకు మనం ఏం ప్రత్యేకంగా ప్రయాసపడే అవసరం లే. మనం చేయాల్సింది ఏంటంటే దానిని కాపాడుకొనుట అనేటువంటిది మాత్రమే మనము చేయవలసిన వారికి ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మన జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు కలిసి పని చేయుట. ఎన్నోసార్లు మనకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే నా మటుకు నేను నా దృష్టికి కొన్ని విషయాల్లో నేను యోగ్యునిగా నేను భావిస్తాను. కొన్ని విషయాలలో మరి నాకంటే నా సహోదరుడు, నా సహోదరి ఆత్మీయంగా నాకంటే తక్కువగా నా దృష్టికి అనిపిస్తుంది. అయితే నేనేం చేయాలా? అయినప్పటికీ కూడా నా దృష్టికి నాకంటే మరి తక్కువగా కనబడేటువంటి నా సహోదరుడు సహోదరితో వారికంటే ఎక్కువగా నేను భావించుకునే నేను ఏం చేయాలి చెప్పండి? కలిసి ప్రభువుని సేవించాలా. కానీ దేవుని ప్రజలు మనతో ఐక్యపరచుకోవడానికి ఇష్టపడాలా, కానీ మనము వారితో ఐక్యం చేసుకోవడానికి మనము ఇష్టపడేటువంటి వారుగా ఉండాలా. నేను వాక్యంలో కాబట్టి జ్ఞాపం చేయబడే మాట ఏంటంటే, ఈ దైవికమైనటువంటి ఐక్యత కిందకి మనం ఎప్పుడైతే చేరొస్తామో అప్పుడే మనం ప్రభువుని సేవించగలుగుతాం. కానీ ఒక ఏం భేదం లేదు, అది చెక్క ఇది చెక్కే, అది తొమ్మకర్రే ఇది తొమ్మకర్రే. నేను 2 సంగతులు చెప్తాను ఈ సందర్భంగా. ప్రభువుని ఎరక ముందు అందరం పాపులమే, ఏ భేదం లేదు చెప్పండి. అందరూ పాపం చేసంటే మరి పాపుల్లో ధనవంతులు ఉన్నారు, పాపుల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు కదా, వ్యవసాయదారుడు ఉన్నాడు, వ్యాపారస్తుడు ఉన్నాడు కదా, ఉన్నా కూడా అయితే కావుగాక. కొంతమంది పైకి ఈయన చాలా మంచోడు మంచిది అనే అది కూడా ఉంది కదా. దేవుని దృష్టి అట్లా మళ్ళా అందరం పాపులమే. కొన్ని పాపాలు బయటపడ్డాయి, కొన్ని లోపల అట్టనే ఉన్నాయి, అంతే. లోపలంతా కూడా చెడిపోయింది, మన హృదయం అంతా పాడైపోయింది. కాబట్టి ప్రభువుని ఎరక ముందు అందరం పాపులమే, చిన్న పాపి పెద్ద పాపి అంటూ ఏం భేదం లేదు.
అందరము చెడి నడినెత్తున అరికాల వరకు పాడైపోయిన వారమే. రక్షణ పొందిన తర్వాత, ప్రభు నెరిగిన తర్వాత, ప్రభు బల దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఏమని చెప్తాం? ప్రతి మనుషుడు అరే అంటే వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రభు ఏర్పాటులో సేవకులుగా కొంతమంది ఏర్పాటు చేయబడుతున్నారు, బాధ్యత సోదరులు కొంతమంది ఏర్పాటు చేయబడుతున్నారు. ఆత్మీయ స్థితిగతుల్లో ఒకరు ఎక్కువగా తక్కువ కనబడుతుంది. అయినప్పుడు నీకు కూడా అందరూ కలిసి ఏకంగా ప్రభు బల దగ్గరికి వచ్చేసరికి ఏం రాయబడుతుంది? ప్రతి మనుషులమే. అంటే అర్థం ఏంటి? కొన్ని విషయాలలో మీకంటే నేను యోగ్యుడిగా ఉండవచ్చు, అనేక విషయాలలో నాకంటే మీరు యోగ్యులుగా ఉండవచ్చు. దేన్ని బట్టి నేను మీరు మాత్రమే మనుషులు నేను చెప్పగలుగుతాను. తలంపు ఏంటంటే మొట్టమొదటి నియమం ఇక్కడ ముళ్ళు మంది జీవితంలో తొలగించబడాలా. రెండవదిగా నునుపు యొక్క అనుభవంలోనికి మనం చేరి రావాలా. మూడవదిగా ఇక్కడ మనం ఒకరితో ఒకరు కలిసి ప్రభుని సేవించాలి. కాబట్టి అప్పుడే ఈ మందసము యొక్క అనుభవంలోనికి మనం రాగలుగుతాం. కాబట్టి అది యాప చెక్క, ఇది టేకు చెక్క, తుమ్మ చెక్క కాదు, అన్నీ ఒకే చెక్క, అన్నీ ఒకే చెట్లలో వచ్చినాయి. కాబట్టి ప్రభు స్తోత్రంలో ఇక్కడ ఒకే చెడిపోయిన స్థితిలోనే మనం వచ్చినాం. ఒకే రక్తం చేత కనుగబడి కలిసి ప్రభుని సేవించడం కొరకే మనం పిలువబడ్డాం. తర్వాత దేవుని వాక్యంలో నుంచి ఇప్పుడు రండి, నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ఆ యొక్క తుమ్మ కర్రతో ఏం చేయాలంట వాళ్ళు ఆ పెట్టెను చేసి 11 వచనం, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగించాలా. కానీ ఏం బంగారం అది? మేలిమి బంగారం, దైవత్వానికి గుర్తు. అంటే అర్థం ఏంటి? అది స్వాభావికంగా ఉన్న నలుపు, స్వాభావికంగా ఉన్న జాతి, అంటే తుమ్మ జాతిలో వచ్చిన చెట్టు అది. కాబట్టి ఇప్పుడు అది ఏది కూడా రవంతో కూడా కనబడకూడదు, అదంతా కూడా మేలిం బంగారుతో నింపబడిపోవాలి. అంటే అర్థం ఏంటి? దేవుని సేవించుడు కొరకై, ఈ ఆ మందసమే కనుమలోకి వచ్చుడు కొరకై శరీర సంబంధమైంది, భౌతికమైంది ఏది కూడా కనబడుకున్నట్లుగా నేనేం చేయబడాలా? దైవత్వముతో, ఆయన పరిశుద్ధతతో, ఆయన నీతితో మనం ఏం చేయబడాలా? కప్పబడవలసిన వారుగా ఉంటున్నాం. ఇంకా ఎక్కడ కూడా గ్యాప్ ఉండడానికి లేదు. కానీ అది ఏ చెక్కతో చేయబడిందని చూసిన వాడు దాన్ని చూసిన బిడ్డ చూస్తాడు, అబ్బా ఎంత శ్రేష్టమైన దగదగ మెరిసిపోయేటువంటి ఆ యొక్క మందసం కదని చెప్పాల్సిందే. లోపల స్థితి కనబడటానికే లేదు. దేవుని స్తోత్రంలో కానీ దినాల్లో దేవుని ప్రజలంగా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, కానీ ఏమంటారంటే మన స్వాభావికంగా మన స్వభావం అనేటువంటిది ఏం చేయబడాలా? దేవుని నీతి చేత కప్పబడాలా. మన నీతి ఆయన నీతి చేత కప్పబడాలా. స్వయము అనేటువంటిది ఏం చేయబడాలా? సిలువ వేయబడాలా. ఇంగ్లీష్లో ఐ అనే మాట, నేను అంటే ఇంగ్లీష్లో ఐ అంటారు, ఒకే లెటరు వస్తుంది. అది అట్లా నిలువుగా ఉంటుంది. అయ్యూ అయితే టొంగి ఉంటుంది, కానీ నిలువుగా ఉంటుంది, అది వంగదు. అది శరీరం అనేటువంటిది పనిచేస్తూనే ఉంటుంది, అది పనిచేస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి దాన్ని ఏం చేయాలా? ఎప్పటికప్పుడు దాన్ని సిలువకు మనం అప్పగించవలసిన వారికి ఉంటున్నాం. ఎప్పటికప్పుడు సిలువ వేసుకునే తప్ప ఎవరు ఏమి శరీరం ఎవరిని వదిలిపెట్టదు. నీకు శరీరం ఉంది, నాకు శరీరం ఉంది, నీ శరీరం నిన్ను వదిలిపెట్టదు, నా శరీరం ఏం చేస్తుంటుందంట? లాగుతూ ఉంటుందంట. కాబట్టి మనం ఏం చేయాలా? దాన్ని ఎదిరించి దాని చేతిలో జారగొట్టుకొని వెళ్ళాల్సిందే. ఇక్కడ ఈ శరీరం అనేటువంటిది ఎప్పటికప్పుడు దేవుని యొక్క శిలువ నియమము కిందకు దాన్ని తీసుకొని రావాలి. ఎంత బుద్ధిహీనమైనటువంటి శరీరం ఇది కదా. కొన్నిసార్లు ఆ స్థలానికి మేము సేవకులుగా వెళ్ళినప్పుడు శరీరం ఎంత భలే జ్ఞానంగా పనిచేస్తుంది. మీకు చేస్తో చేయదు నాకు తెలియదు, నా శరీరం సంగతి నేను చెప్పుకుంటున్నాను. ఎంత బాగా పనిచేస్తుందంటే వెళ్ళంగానే సేవకులంతా ఒక దగ్గర ఉంటారు, ఒక గదిలో ఉంటారు. అప్పుడు శరీరం అంటది, అవి పోబాక లోపలికి అంటది. అరే ఎందుకు పోవద్దు అంటే, ఉండు, ఎందుకు పోతావు, వాళ్ళు పిలుస్తారులే ఉండు అంటది అన్నమాట. ఉండదు, వాళ్ళు ఏమో పిలవరు. అప్పుడు శరీరం అంటే, చూసినావా వాళ్ళు నేను పిలిచినారా? మళ్ళీ ఇంకేమంటుందో తెలిసిన, నిన్ను ఎవరు పోవద్దన్నారు? అది పోవద్దని చెప్పింది అదే, మళ్ళీ పిలుస్తారు ఆగమని చెప్పింది అదే. మళ్ళీ ఏం చెప్తుందో చెప్పండి? వాళ్ళు చూడు నిన్ను పిలిచినారా అని చెప్తుంది. మళ్ళీ శరీరం ఇంకేం చెప్తుందో తెలిసిన, ఏం చెప్పేదంటే, చూడు నీకంటే అనుభవంలో తక్కువ వాళ్ళంతా లోపల ఉన్నారు, మరి నీ సంగతి ఏంటి? అప్పుడు దీనత్వం వస్తుంది. ఏం దీనత్వం వస్తుందంటే, అక్కడ వాళ్ళని కలుసుకుంటా, అక్కడ ఒక దగ్గర కూర్చుంటా. అది ఏం దీనత్వము? ఆ దీనత్వం కాదు. అది ఏమంటారంటే, శరీరము పని చేయటం వలన దీనత్వం రాలేని పరిస్థితుల్లో, ముందుకు పోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి. మళ్ళీ శరీరం మోసం చేస్తుంది. చూడు నువ్వు ఎంత దీనుడు, చూడు నువ్వేమో ఆ స్థానం కోరుకోకుండా, లేదంటే వాళ్ళ మధ్య ఉండాలా వీళ్ళ మధ్య ఉండాలని అనుకోకుండా ఎంత బాగున్నావు అంటే ఎప్పుడు అది దీనత్వం అవుతుంది? ఈ లోపల ఇదంతా లేకపోతే దీనవత్వం అవుతుంది. లోపల ఇదంతా ఉన్నాయి,
నేనేంటి, నా సంగతి ఏంటి, వాళ్ళు నన్ను పిలవాలి కదా, నన్ను చేయాలి కదా, నాకు వచ్చే విలువేంది, ఇంత పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. సేవకులంగా కూడా ఎన్నోసార్లు ప్రార్థన, ప్రభా ఇంతకాలం నేను సేవించిన, ఇంతకాలం దేవుని ప్రజలు బోధించిన, ప్రభా శరీరం చేతిలో చిక్కుంటేనే ఎంత వ్యర్థంగా అతిశయించితేనే, ప్రభా నిజమైనటువంటి దీనత్వము నీ ఎదుట కనపరచలేకపోతేనే, అందరికేమో అబ్బాయి ఈయన భలే దీనుడిలాగా ఉన్నాడు అనిపించేటువంటి అపీరెన్స్ కనబడతా ఉంది. ఎందుకంటే ప్రాముఖ్యమైన వాళ్ళు ఒకరిగా పోకుండా ఒక ప్రక్కన ఉండటం అనేది కనబడతా ఉంది. లోపడేముంది, లోపల శరీరం పనిచేసేది ఎవరికి అర్థం కాదు. ప్రార్థన చేసుకుంటాను, ప్రభా కనికరించు, ఎంత బుద్ధిహీనంగా నేను నడుచుకున్నాను. తలంపు ఏంటంటే ఈ శరీరం అనే దాన్ని ఏం చేయాలంటే, దాన్ని ఏం చేయాలా, సిలువ వేయాలా. దేని వాక్యంలో మందసం విషయంలో దావీదు ఏం చేసినాడు, ప్రతి 6 అడుగులు 6 feet 6 అడుగులు దూరము మందసాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేసినాడు, ఒక బలిపీఠంగా బలి అర్పిస్తూ వచ్చినాడు. ప్రతి 6 అడుగులకు ఆయన బలి అర్పిస్తూ వచ్చాడు. ఏంటి 6 అనేది ఏం చూపిస్తుంది? 6 అనేటువంటిది మానవ సంఖ్య. 7 అంటే బైబిల్లో 7 అంటే అర్థం ఏం చెప్పండి, సంపూర్ణం. కాబట్టి 6 ఎప్పుడు సంపూర్ణం కాదు, 6 6 7 7. కానీ మనం అసంపూర్ణం. మరి ఎంతటి వారైనా ఎంతమంది కలిసినా సంపూర్ణం కాదు. 666 3 ఆలు కలిస్తే 7 అవుతుందా చెప్పండి? 3 ఆలు కలిసినా కాదు, 66 కలిసినా 7 అవ్వదు. కానీ సంపూర్ణం కాదు. కాబట్టి బలహీనుడు ప్లస్ బలహీనమైన బలహీనుడు అని అర్థం అవ్వాల్సిందే. తలంపు ఏంటంటే, కానీ దావీదు ఏ అనుభవంలోనికి వచ్చినాడంటే, కానీ తను దర్శించబడ్డాడు. దేని ద్వారా సందర్శించినాడు? ఉజ్జా మరణము ద్వారా ప్రభు దావీదుని ఏం చేసినాడు, దర్శించినాడు. కాబట్టి ఉజ్జా ఎందుకు చనిపోయినాడు? వాస్తవానికి మందసం ఏం చేయాలా, యాజకులు తమ భుజాల మీద మోసుకుని రావాలా. దావీదు ఏం చేసినాడు, కొత్త బండి కట్టించి కొత్త ఎద్దులు లేపించి దాని మీద పెట్టి ఇచ్చినాడు. ఎక్కడి నుండి కాపీ కొట్టినాడు, ఎక్కడ నేర్చుకున్నాడు? ఫిలిస్తీయుల దగ్గర నేర్చుకున్నాడు. వాళ్ళు ఎందుకు అలా చేశారు? ఈ దేవుడు తెలియదు, ఈ దేవుని విధానాలు తెలియదు కాబట్టి ఎట్లా చేయాలో అర్థం కాక దిక్కుదోయక ఏం చేస్తే ఏమొస్తుందని చెప్పి చేసిన పద్ధతి అది. దాన్ని చూసి ఏం చేస్తున్నాడు, సామాన్యమైనటువంటి ఊరేగింపు కాదు, మంచి సంగీతం, మంచి మ్యూజిక్ పెట్టి చేసినాడు. ఉజ్జా ఇదంతా చూస్తున్నాడు, మిగతా యాజకులు కూడా చూస్తున్నారు. సరే అందరూ బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఉజ్జాకు తెలుసు అలా చేయకూడదు, తెలుసు. ఏం చేయాలి? యుద్ధం చెప్పాలి కదా, రాజా ఇది దేవుడు ఆజ్ఞాపించిన పద్ధతి కాదు అని చెప్పాలా. చెప్తే వెంటనే రియలైజ్ అయి ఉండేవాడు దావీదు ఎట్లాంటి వాడు, ఎంత దీనుడు, తన సింహాసనాసీనుడు అయినప్పుడు. కాబట్టి ప్రవక్త వచ్చి ఇక్కడ ఆ మనుషుడు నువ్వే అంటే ఏమన్నాడు, నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఎంత దీనుడైపోయినాడో మనము తర్వాత చూస్తాం. తలంపు ఏంటంటే, కాబట్టి చెప్పలేడు, గమ్ముగుండాలా. అంటే ఆ విషయంలో ఏమో దేవుని విషయంలో అక్కడేమో ఆసక్తి కనబరచలా. ఎందుకు కనబరచలా? అట్లా చెబితే మళ్ళీ రాజు కోపం వస్తుందేమో, లేదంటే దీనికి ఏమైనా బెనిఫిట్స్ పోతేమో, బహుమానాలు పోతేమో, ఆడేమో ఘనత కావాల్సి వచ్చింది. మళ్ళీ అందరి ముందేమో ఏమంటారు, ఎద్దులు కాలు జారంగానే ఏం చేసినాడు, అక్కడేం కావాలా, అబ్బా దేవుడు అంటే ఎంత ఆసక్తి ఉంది, మళ్ళీ అక్కడ పేరు కావాలా, ఇక్కడేమో రాజు దగ్గర పేరు కావాలా. ఆడందరి ముందేమో దేవుడు అంటే అంత ఆసక్తి ఉండేవాడు, ఆడ చెప్పాలి కదా అన్నమాట. అందుకు మొత్తినాడు. ఉజ్జాను ఎందుకు మొత్తినాడు? దావీదు చేసిన పనిని బట్టి కాదు, దాన్ని బట్టే ఉజ్జాను మొత్తినాడు. దావీదు ఎలాంటి వాడంటే, తనకు శిక్ష వచ్చేదాకలే, పక్కనోడ శిక్ష వచ్చినా కూడా దావీదు హృదయం కదిలిపోయింది. తను పరీక్షించుకొని తను ఒప్పుదలలోనికి వచ్చి మరి కొన్ని మాసాలు తను పశ్చాత్తాపడిన తర్వాత తీర్మానం చేసుకుని మళ్ళీ మనసాన్ని తీసుకొని వచ్చినాడు. పాట కూడా ఉంది కదా, విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక, నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక, పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. లేపెడి వాడవు నీవే ప్రభు. ఆ చరణంలో ఒకటి ఉంటుంది, ఉజ్జా మరణము చేదావీదు హృదయమును కదిలించితివి. కాబట్టి తలంపు ఏంటంటే, కాబట్టి దావీదు ఏం చేసినాడు, కాబట్టి తన ప్రతి 2వ సమూయేలు గ్రంథం, ఆ సందర్భం జ్ఞాపం చేసుకుందాం. 6వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము
3వ వారు దేవుని మందసం కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోనును ఆ కొత్త బండిని తోలిరి. తర్వాత మరి ప్రభు ఉజ్జాన్ని మొత్తిన తర్వాత ఉజ్జా ఏమైపోయినాడు? 7వ మందసం వద్ద పడి చనిపోయినాడు. ఆ తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తాం 13, 14 కలిసి ఉన్నాయి, చదవండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 కొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు దారతో వేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కలది యెహోవా సన్నిధిని. కాబట్టి దేవుని వాక్యంలో దావీదు ఏం చేస్తూ వచ్చినాడు? కాబట్టి అక్కడేమో అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ ఎంతో రాయబడింది కదా 5వ దావీదు ఇశ్రాయేలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలు, స్వరమండలాలు, తంబురు, మృదంగము, పెద్ద తాళము వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచు. ఏమి తగలే, అన్ని వాయిద్యాలు ఉన్నాయి. అదేమో దేని కొరకి? శరీరము ద్వారా పనిచేసిన పని అది. ఇక్కడ చేసిన పని ఏంటి? ఇక్కడ తన శరీరమును కాబట్టి మరి తను సిలువగా వేసుకుంటూ ఆత్మీయమైనటువంటి దైవికమైన ధీరత్వంలోకి వచ్చినటువంటిది. ఈ స్థితిలో నారగా లాగేసుకొని తను నాట్యమేయటం అనేటువంటిది హీనంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా దేవుని కొరకు హీనముగా తను తాను ఎంచుకోవడానికి ఇష్టమైన దీనత్వం ఇది. కానీ ప్రభు స్తోత్రంలో కాడి యొక్క మరి మనస్సు ఏం చూపిస్తబడుతుందంటే కాడి ఆ చెక్క సంబంధించింది ఏది కూడా కనబడకుండా మేలిమి బంగారు చేత ఏం చేయబడి చెప్పండి, అది కప్ప పడిందిగా ఉంది. ఇది 4వ సంగతి. చివరిగా దేవుని వాక్యంలో మనస్సు గురించి నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 25వ అధ్యాయము దయచేసి 14వ వచనం. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దోచవలెను. కానీ ఇక్కడ 4 మోతకర్రలు అంటే మోసే కర్రలు అని భుజం మీద పెట్టుకుని మోయటానికి. ఆ మందసముకు బాక్స్కి కింద 4 మూలల్లో 4 ఉంగరాలు చేయమని చెప్పినాడు బంగారంతోనే. ఇప్పుడు ఈ మోత కర్రలు కూడా చేయబడ్డాయి. మోత కర్రలు కూడా అది కూడా తుమ్మకర్రతో చేయబడ్డాయి. అయితే వాటికి కూడా బంగారు పొదిగించబడింది. అంటే ఎక్కడ కూడా తుమ్మక కర్ర దాని యొక్క స్వభావం అనేటువంటిది కనబడకుండా ఇప్పుడు ఏం చేయబడుతుంది? ఆ మందస్సము ఏం చేయాలా? కానీ ఆ మోత కర్రల మీద భుజమాన్ని పెట్టుకొని ఏం చేయాలా? ఆ మందస్సాన్ని మోయాలా. కాబట్టి దేని వాక్యంలో ఈ మోత కర్రలు ఏం చూపిస్తూ ఉందంటే ప్రభువుని సేవించేటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది. కానీ మనము ఎందుకు రక్షణ పొందినామంటే దేవుని సేవించడానికి రక్షణ పొందినాం. ఆదివారం తప్ప మరలా కనబడం. ఏమని దేవుని సేవిస్తాం చెప్పండి? దేవుని కొరకు చెల్లించే క్రైమ్ ఏంటి? దేవుడు ఎందుకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఇంటిలో ప్రతి వారిని కూడా ఏం చేస్తాడు? ఆయన రాజులైనా చెప్పండి, తర్వాత యాజక సమూహం. యాజకుల పని ఏంటి? మోసేటి వాళ్ళ పని. వారి భుజముల మీద ఆ యొక్క మందసాన్ని వారు మోయవలసి ఉన్నది. దేని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు వారు ఎంత కాలం ప్రయాణం చేయాలా? ఆ మేఘము ఎంత కాలం ప్రయాణం చేస్తే అంతకాలం మోయాల్సిందే. వాళ్ళు మార్చుకొని అయినా మోయాల్సిందే. అది ఇంకా ఏ బండి మీద కూడా పెట్టడానికి వీలు కాదు. 1 నెల రోజులు మోసిన తర్వాత ఒకవేళ మేఘం ఆగింది అనుకోండి, అప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడారము దింపి మందసం దింపి దాని మీద టెంట్ వేసి ప్రత్యక్ష గుడారం వేయాలా. వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అది బయలుదేరింది అనుకోండి, అమ్మ నెలంతా మోసినాము, మా భుజాలు నొప్పి వచ్చినాయి అంటే అవి అన్నీ చెల్లవు. ఆ రూల్స్ అని మన మనుషులు పెట్టుకున్న రూల్స్ కాదు. కాబట్టి నా భుజాలన్నీ వాసిపోయినా పర్లే. ప్రభు నువ్వు దేవుడిని ఏర్పాటు చేసుకుందే అందుకో మోయడం కోసమే. సంవత్సరం మోయాలన్నా సంవత్సరం మోయాల్సిందే. లేదు 1 నెల రోజులు గ్యాప్ ఇచ్చేసినాడు, కమ్ముకుండాల్సిందే. మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు మనం దేవునికి సలహా చెప్పాలి. ఏంటి అప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మూత మోస్తాం కదా, మూత మోసినప్పుడు టైం చెప్పు, రోజుకి ఇన్ని గంటలు, లేదంటే 2 రోజులకు మధ్యలో 1 రోజు, వారానికి 1 రోజు అట్లా ఇవ్వు ప్రభా, ఏంటి ఇది అని చెప్పడానికి లేదు. ఇది దేవుని సలహాలు ఇచ్చేది కాదు, మోయాల్సిందే. ఒక్కోసారి సుఖంగా ఉంటుంది, ఒక్కసారి కష్టంగా ఉంటుంది, అయినా మోయాల్సిందే. ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలా, రక్షణ పొందిన నాటి నుంచి నేను నేర్చుకోవాల్సింది అది. బాప్తిసం పొంది ఆస్తి నిక్షేపణ పొందిన నాటి నుంచి నేర్చుకోవాల్సింది అది.
నీవు నేను ఎలాగ ఉండాలో తెలిసిన దేవుని ఇంటిలో దేవుని పరిచర్య కొరకై కనిపెట్టుకొని ఉండాలా. ఆ ఇశ్రాయేల్ ప్రజలు వారి ప్రయాణం గురించి మనం ఇంతకుముందు జ్ఞాపం చేసుకున్నాం. దేని వైపు చూస్తూ ఉండాలా? మేఘం వైపు చూస్తూ ఉండాలా. అంటే మిగతా వారేమో మేఘం వైపు ఎందుకు చూస్తారు? మేఘం పైకి లేచినప్పుడు ఇక వీళ్ళు తట్టపొట్ట సర్దుకోవాలా. కానీ యాజకులు ఎందుకు చూస్తారు? మేఘము పైకి లేపబడినప్పుడు వారు ఏం చేయాలా? ప్రత్యక్ష గుడారం టెంట్ అంతా తీసి ఏం చేయాలా? దానిని యొక్క మందసాన్ని ఏం చేయాలా? వారి భుజానికి ఎత్తుకోవాలా. అంటే ఒక మాట చెప్పాలంటే మేఘము లేపబడ్డ కొరకు అని అంటే అర్థం ఏంటంటే వీరు ఆ మందసము మొయిటి కొరకే కనిపెట్టుకున్నట్టు అనమాట. అంటే దేవుని పరిచర్య ఎలా ఉండాలంటే అట్లా ఉండాలా. ఎప్పుడు ప్రభు తరుణమిస్తాడా, ప్రభు అవకాశం ఇస్తాడా, కాసుకొని ఉండాలా. నా దేవుని కొరకు నేను పరిచర్య చేయడం కొరకే నేను ఏర్పాటు చేయబడ్డాను. కానీ పరిచర్యలో ఒక దగ్గర నుండి ఒక పరిచర్యను పొంది ఒక పరిచర్యేమో కోరదగినది, మరొక పరిచర్య లాంటిది చెప్పండి. మరొక పరిచర్య తప్పని పరిస్థితుల్లో స్వీకరించవలసినది. చెప్పండి. ఒక పరిచర్య ఏం పరిచర్య? కోరదగినది. ఇంకో పరిచర్య తప్పని పరిస్థితుల్లో స్వీకరించవలసింది. ఏంటి కోరదగినది? ఏంటి అంటే భౌతికంగా లోకరీతిగా కొన్ని పనులు ఘనమైనగా ఎంచబడుతున్నాయి, కొన్ని పనులు ఘనహీనంగా ఎంచబడుతున్నాయి. అంటే దేనిని కోరుకోవాలా మనం చెప్పండి? ఘనహీనమైన పనులు కోరుకోవాలా. ఘనమైన పనులు కూడా అప్పగించబడితే తప్పని పరిస్థితుల్లో వాటిని కూడా స్వీకరించాలా. ఇంకో మాట నేను చెప్తాను, కనబడే పనులు, కనపడని పనులు. దేనిని కోరుకోవాలా చెప్పండి? దేని కోరుకోవాలా? కనపడని పనులు కోరుకోవాలా. కనబడే పనులు అప్పగించబడినప్పుడు తప్పదన్నట్లు వాటిని స్వీకరించాలా. దేవుని ప్రజలకు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందంటే రక్షణ పొందిన తర్వాత గుర్తుపెట్టుకో, దేన్ని పోగొట్టుకోవద్దు. చాలాసార్లు లోకల్గా ఉండే వాళ్ళు చెప్తున్నాను, వారకుడిలకు ప్రార్థన కొడికి రారు, బైబిల్ స్టడీకి రారు. ఎక్కడ నేర్చుకున్నాం మనం ఈ పద్ధతి? సాయంకాలం ఏం చేస్తాం? మన పనులన్నీ ముగించుకొని వస్తున్నాం కదా, ఆలస్యమైతే అవనీ కాక 6:30 ప్రారంభిస్తాం, 7:30 రా నీ పనులను బట్టి అభ్యాసం చేసుకోవాలి. ఇవన్నీ కాసుకొని ఉండాలా. దేవుని సన్నిధి కొరకు, సహవాసం కొరకు, వాక్యం కొరకు, దేవుని ఇంట్లో ఆయా పనుల కొరకు కాసుకొని ఉండాలి మనం. నేను వాక్యంలో ఈ 5వ అనుభవం ఏం చూపిస్తుందంటే మోతకర్రలు. ఒకప్పుడేమో కాబట్టి ఆ యొక్క బానిసత్వంలో ఆ గంపలు మోసినటువంటి భుజాలు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభు మందస్సాన్ని మోయిటి కొరకే భుజాలు అప్పగిస్తున్నారు. కానీ ఈ 5 సంగతులు ఈ మందస్సం ద్వారా మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా ఈ మందస్సం యొక్క అనుభవంలో ఆయనకు నివాస స్థలంగా నీవు నేను ఉండాలంటే నీ జీవితంలో నా జీవితంలో ఉండకూడని ప్రతిదీ కూడా అది ముల్లే సంపూర్ణంగా తీసివేయబడాలా. రెండవది ఏం చేయబడాలా? కాబట్టి సంపూర్ణంగా మనం ఏం చేయబడాలా? కాబట్టి రాపిడికి గురవ్వాలా. దేని వాక్యం చేత మనము ఏమవ్వాలా? నునుపుగా సిద్ధపరచబడాలి. మూడవది ఏం చేయబడాలా? కానీ దేవుని ప్రజలతో ఐక్యపరచబడాలా. నాలుగవది ఏం చేయబడాలా? ఏ మాత్రము స్వభావం కనబడకుండా దైవత్వంతో నింపబడాలా. శరీరం సిలువేయబడాలా. చివరిగా 5వది మనం ఏం చేయాలంటే మనము ప్రభువుని సేవించుట కొరకు మన చేతులను కాళ్ళను ఏం చేయాలా? ప్రభు కొరకు అప్పగించడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి కృప ఈ చివరి దినాల్లో ప్రభు నీడల నాయడల కనుపచ్చి సహాయపడుగాక. రండి ప్రార్థన చేస్తాం. రొట్టె మైదికి వచ్చేంత వరకు కూడా దయచేసి మనము ప్రార్థనలో ఉంటాం.